అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా ఎల్లమ్మ కళ్యాణం. సో మనం ఎల్లమ్మ కళ్యాణం సిరీస్ చూస్తున్నాం. అంటే నేను మీ అందరికీ క్లియర్గా చూపించాలనుకున్నాను ఏమేం చేస్తారు ఏ రోజు అనేది. సో ఒకటే వీడియోలో పెడితే క్లమ్జీగా అయిపోతుంది, ఎవరికి అర్థం కాదని ఐ డివైడెడ్ దిస్ ఇంటూ 4 పార్ట్స్. అంటే 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి 2 డేస్లో జరిగే ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదే ఎల్లమ్మ కళ్యాణం తర్వాత జరిగే ప్రోగ్రామ్ అనమాట. ఇది సూర్య బోనం అంటారు. సో సూర్యునికి బోనం చేసి అలాగే అమ్మవారికి నైవేద్యం చేసి ఎక్కిస్తారు. సో నిన్న మనం ఏదైతే మనం అన్ని ఇండ్లు తిరిగి భిక్ష తీసుకొని వచ్చామో ఆ బియ్యంతో రాత్రి కోట్నం పెట్టాం కదా, ఆ కోట్నం బియ్యంతో మనం నైవేద్యం వండి అది సూర్యుడికి అమ్మవారికి నైవేద్యం చేస్తారన్నమాట. సో ఇలా చేయడానికి మనం ఎవరైతే ఆ బోనం ఎత్తుకుంటారో వాళ్ళని ఇట్లా రెడీ చేయాలన్నమాట. బంధం అవన్నీ పెట్టి బొట్టు పెట్టి రెడీ చేస్తారన్నమాట. రెడీ చేసి సూర్యునికి నీళ్లు వదులుతూ సూర్యబోనం చేస్తారన్నమాట. అంటే ఇట్లా ఒక వేప చెట్టు పెట్టి ఆ వేప చెట్టు చుట్టూ తిరుగుతారనమాట సూర్యుడికి బోనం పెడుతూ. సో ఇది లాస్ట్ ఇంకా ఎల్లమ్మ కళ్యాణంలో లాస్ట్ జరిగే సీన్ ఇది అనమాట. దీంతో ఈ సూర్యబోనం ఎక్కించిన తర్వాత మనకి ఎల్లమ్మ కళ్యాణం సంపూర్ణం అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. సో వన్స్ ఈ ఎల్లమ్మ సూర్యబోనం అయిపోయిన తర్వాత అప్పుడు మనం జనరల్గా హస్తాలు వేస్తారు. సో దాని తర్వాత నైవేద్యం అమ్మవారికి ఎక్కించి ఇంకా మనం భోజనం చేయొచ్చు. సో అమ్మవారికి ఏదైనా బలి ఇస్తారనమాట. అంటే మేకను మోస్ట్లీ మేకని బలి చేస్తారనమాట. సో ఎందుకంటే అమ్మవారికి రక్తం అనేది చూపించాలి మనం శాంతి చేయడానికి. సో అదొకటి చేస్తారనమాట. దీని తర్వాత మీకు ముందు వీడియోలో చూపిస్తాను అంటే ఏం చేస్తారు అనేది. సో ఇదే అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నారైతే మనకి హైదరాబాద్లో చెట్లు అనేది అవైలబుల్ ఉండవు. జనరల్గా అయితే ఒక వేప చెట్టు పెట్టుకొని దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తూ సూర్యుడికి ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడుతూ సూర్యనారాయణకి బోనం చుట్టూ తిరుగుతూ వాటర్ పోస్తూ ఉంటారనమాట. సో మనకి ఇక్కడ చెట్టు అవైలబుల్ లేదు కాబట్టి చిన్న కుండలో అన్నా బకెట్లో అన్నా మనం ఎక్కడి నుంచి వేప ఆకులు తెచ్చుకొని అందులో పెట్టి దాని చుట్టూ నీళ్ళు పోస్తూ పూజ చేస్తారనమాట. సో ఇదే చూస్తారు. కానీ ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎవరికైనా అమ్మవారు ఒంటి మీదకి వస్తే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. మా ఇంట్లో మా మమ్మీకి వస్తారనమాట. సో మా మమ్మీ కూడా దేవుడు వచ్చారనమాట. సో స్టార్టింగ్ నాకు అనిపించేది అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు నిజంగా దేవుడు వస్తారా అదంతా అని. కానీ మనం మన ఇంట్లో చూసిన తర్వాత కానీ మనకు తెలియదు కదా నిజంగానే ఇవన్నీ ఉంటాయి. అదొక వైబ్ ఉంటుంది. అంటే మనకే తెలుస్తుంది అనమాట. అంటే ఆ డోలు కొడుతుంటే ఆ వైబ్ అనేది అట్లా బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంత పవర్ఫుల్ ఉంటుంది. అండ్ ఇదే అనమాట ప్రాసెస్. మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. సో కీప్ వాచింగ్.
సో అలా సూర్యబోనం అయిపోయిన తర్వాత ఆ బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. నైవేద్యంగా పెట్టి కళ్ళు సాక పెట్టి సో ఇప్పుడు అమ్మవారికి ఏదైనా మేకని ఇట్లా హారంగా ఇవ్వాలన్నమాట. సో ఆమెని కొంచెం శాంతి ఎరుపు చూపించి శాంతి చేస్తారనమాట. సో ఇక్కడ ఈ మేకని నెక్స్ట్ మత్త గొలపడం అంటారు దీన్ని. వేపాకు అవన్నీ వేసి పడుకోబెడతారు. అంటే అది చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. వాళ్ళని పడుకోబెట్టగానే అది పడుకుంటుంది, వాళ్ళు ఏమనగానే లేస్తుంది. అంటే ఏదో ఒక ట్రిక్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. బట్ అట్లా ఏంటంటే అది దాన్ని పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే డబ్బులు పెడితేనే లేస్తుంది మేక, మీరు డబ్బులు పెట్టాలి అని అంటారనమాట. సో అట్లా అదొక చిన్న ఫన్నీగా అనిపిస్తుంది కొంచెం. సో అట్లా దానికి ఫుడ్ అవన్నీ పెట్టి సో అట్లా పడుకోబెడతారు మేకని. దానిపైన అన్ని ఆకులు వేసి దాన్ని పడుకోబెట్టి దానికి జోలపాట కూడా పాడతారు. అంటే అది ఎల్లమ్మని మేకలోకి రావాలి అన్నట్లు అంటారు. వాళ్ళు పాట పాడతారనమాట, జోలపాట. సో అట్లా దాన్ని జోలపాట పాడి పడుకోబెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరితోటి పిలిపిస్తారనమాట. అంటే లే ఎల్లమ్మ లే అని పిలిపిస్తారన్నమాట. సో పిలిపిస్తే అట్లా పిలవగానే లేవాలి, కానీ వాళ్ళు అట్లా లేవనియరు. ఎందుకంటే ఆల్రెడీ మేక మీద అన్ని ఆకులు అవన్నీ పెడితే దానికి ఏమనిపిస్తుందో, మన నిద్ర వస్తుందేమో, అది పడుకుంటుంది. మళ్ళీ వీళ్ళ చేతిలో ఒక ఇది ఉంటుంది కదా, శూలం లాంటిది, అది పెట్టి ఇట్లా కూర్చోగానే నిద్ర లేచిందనమాట. సో అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏదో ట్రిక్ ఉంటుంది, అదేమి అంత అని నాకు అనిపించింది అనమాట చూస్తూ ఉంటే. సో ఎవ్రీ ఇయర్ చేస్తాం కాబట్టి మాకు అవన్నీ తెలుసు, మీకు కొంచెం చెప్పాలి అనిపించి చెప్పాను అనమాట. సో ఇప్పుడు మీరు అది చూడబోతున్నారు, ముందు చూడండి, మీకు అది అర్థమవుతుంది అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మేకని ఎట్లా పడుకోబెడతారని. సో మేక మనకి జల్ తీయాలి అని అంటారు కదా, అంటే నాకు ఇది ఓకే అన్నట్లు ఇట్లా ఒక బాడీ షేక్ అనేది చేస్తుంది అనమాట మేక. సో దానికోసమే అందరం వెయిట్ చేస్తున్నాము. సో చాలాసేపే సతాయించింది, అందరం వెళ్ళి మొక్కాము. అట్లా చాలాసేపు అయిన తర్వాత అప్పుడు అది జల్తి ఇచ్చింది అనమాట మేక. సో మేక జల్తి ఇచ్చేంత వరకు మనం మేకను కొయ్యకూడదు. సో వన్స్ అది జల్తి ఇచ్చిన తర్వాతనే అప్పుడు మనం మేకను కొయ్యాలన్నమాట. సో అది అన్నమాట ప్రాసెస్. సో ఇది చూసారు కదా, దీన్ని ఇట్లా పడుకోబెడతారు. దీనిపైన ఇంకొక టవల్ వేసి మీద మొత్తం వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు అన్నీ పెడతారనమాట. మీకు అదే పడుకొని అంటుంది, వీళ్ళేమో పడుకోవాలని పడుకోబెడుతున్నారు అనమాట. దీన్నే మత్త గొల్పడం అని అంటారనమాట. సో మీరు దీని తర్వాత వాళ్ళ పాట కూడా పాడతారు, జోల పాట, అది వినంటే బాగుంటుంది అనమాట. तुम्हारे गंदा जो Thank you.
మా ఊళ్ళో పైసలు నాన్నగానే ఉన్నాయి. అవసరాలు లేవద్దు. ఇప్పుడు అడుగుతా దేని గురించి మమ్మీ ప్లీజ్ కట్నం పెడితే ఎల్లమ్మ లేస్తుంది. కట్నం పెట్టి అది ఏది ఇష్యూ లేదు, ఇది రావాలి. సెల్ ఫోన్లు 4 నెక్లెస్లు ఐఫోన్లు అమ్ముకుంటే చూస్తే ఏం రాదమ్మా పైసలు గుండ్లు కూడా ఆడవాళ్ళు ఉన్నారు అందరూ భక్తులే. బయట సో అదనమాట ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి జనరల్గా పోలు గురిగి వేసిన తర్వాత పోలు దారం వేస్తారు కదా. సో ఆ పోలు దారాన్ని ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి మెడలో వేస్తారనమాట. సో ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి వేసామన్నమాట, ఎందుకంటే వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. సో ఇక్కడ ఏంటంటే ఫన్నీగా మీరు వింటుంటే అర్థమవుతుంది. అంటే ఇంత తాడు వేసి వాళ్ళని కట్టేసినాం మేము. ఇల్లు గల ఆమె అంటే ఆ ఇంటికి పెద్దామె వాళ్ళ అత్తమ్మ వచ్చి డబ్బులు పెట్టి విడిపించుకుంటారు, ఆయన కట్టేసిన అని చెప్తుంటారు అన్నమాట స్టోరీ. ఇది బాగుంటుంది. అయితే ఏం పెద్ద దొంగతనం చేసిందయ్యా? అరే బోత్ బడా చోడికి అంత పెద్దది ఏం చేసింది? అరే మల్లన్నక గన్నకి కేసులాగా అయితే అంటే గన్నకి కేసు పోలేదు. అయితే చెరుకు తోట పెట్టింది. అరే ఈమెకి మగాడు ఈమె కుత్కే అంటే అరే ఇడిచి చేతో పీకి పీకి కారాలి. ఆయన చెరుకు గడలు ఇడిచిస్తుంటే తింటుందిరా బై పిక్. అయితే తిన్నది కాక ఇక వెళ్ళి పెట్టుకుంది. ఈయన కళ్యాణం అవుతుంది అని చెప్పి కొత్త కూడలు అని సమాన్ బాగా జరుగుతూ అందరి లెక్క మంచిగా ఉన్నావు అని చెప్పి ఏది పక్కగా పలసగా ఉన్నావని దబదబ చదువుతావు అని చెప్పి సమాన్ చదవడం అంటే దానమ్మ పనులు, దీనమ్మ పనులు, నియమ పనులు, మామ పనులు, ఇవన్నీ తిన్నది కాక వెళ్ళి పెట్టుకుంది. దవడకేసింది ఈ దొంగ. చోరుకు పక్కన కాంతం లేకేది అదే అంటావు. వచ్చిన 4 తారీఖు దాకా కనిపిస్తుంది, ఆ తర్వాత అమెరికాలో కనిపిస్తుంది. ఆస్ట్రేలియా లండన్ పోతుందట. ఆమె వదిలిపెట్టా అనుకో మా పీచే కొనే మళ్ళీ మాట్లాడి అవి ఆయన అన్నాడు. సరే ఇక్కడ కూర్చో కూర్చో.
లేదా వయసు చేసా ఏంద్రా ఈ బాధ నిద్రపోతుంది ఇస్తలేదు నన్ను అనుకుంటా ఎవరు వినిపించుకుంటారు అది ఇక అట్నే పట్టుకో దొంగకు పట్టేసినాం వినిపించుకుంటా రారి ఎవరు వస్తారు ఫ్లైట్ బుక్ చేయమను. ఫ్లైట్ బుక్ చేసి ఆయన వస్తాడు ఫ్లైట్ లో ఆయన రావడానికి రేపటి ఇప్పుడు రాలేడు ఎంత అత్త వినిపించుకో రావాల్సింది దెబ్బలు అంటాగు దెబ్బలు పడతాయంట. కానీ మంచి దొంగ ఉన్నాయి గుంజ పట్టుకోకుండా వినిపించుకోవాలి, అత్తనే వినిపించుకోవాలి. పోయ్యా ఈ దొంగని కట్టేసిరు పైసలు పంపి స్కానర్ పెట్టాలనా ఇగో స్కానర్ ఓపెన్ చేసి మా ఊరు బయట తీసుకున్నాను. నువ్వు నిద్రపో. కానీ చేతులు అవి చేతులు ఆకులు కట్టారు ఫస్ట్. ఇగో ఇట్లా పెట్టి మంచిగా ముక్కు ఈ ముక్కు రాయాలి ముక్కు సో చూసారు కదా, ఇదే అనమాట ఎల్లమ్మ కళ్యాణం. హోప్ మీ అందరికీ కొంచెం ఎల్లమ్మ కళ్యాణం ఎలా చేస్తారు ఏంటి అనేది ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సిరీసెస్ కావాలంటే ప్లీజ్ కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.